చంద్రప్రభావాహనం. శేషశైల శిరోరత్నం సమస్త సురసేవితం ఆవిర్భూత శివస్థానే కోటి కందర్పసుందరం. శేషశైల శిఖరాగ్రాన మెరిసే వేదస్వరూపుడు, ముక్కోటి దేవతల చేత పూజలందడివాడు, కోటి మన్మథ సుందరాకారుడైన శ్రీనివాసుడు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈరోజు చంద్రప్రభా వాహనంలో తిరుమల మాడవీధులలో వెంచేస్తున్నారు. చల్లని వెలుగును, ఆహ్లాదకరమైన మనోహరమైన విషయాన్ని వర్ణించదలుచుకుంటే చంద్రభగవానుడే మనకు పరమోన్నతమైన ప్రమాణం. అందుకే శృతుల, స్మృతుల, ఉపనిషత్తులలో కోటి చంద్రప్రభా భాసితుడని, సహస్ర శశికిరణ తేజో విరాజితుడని శ్రీమన్నారాయణుడు వర్ణించబడ్డాడు. కనుకనే ఈనాడు మలయప్ప స్వామి తిరుమలలో చంద్రప్రభ వాహనారూఢుడైనాడు. తిరుమల పురవీధులలో భక్తజనుల చేత మంగళహారతులు అందుకుంటున్నాడు. భక్తానుగ్రాహకం విష్ణుం సుశాంతం గరుడధ్వజం భక్తభక్తి సుపాసేన బద్ధ సత్పాద పంకజం. భక్తులను అనుగ్రహిస్తూ సర్వత్రా వ్యాపించి ఉన్న బ్రహ్మాండ నాయకుడు, సజ్జనులైన భక్తులకు సుఖాల ప్రసాదించే స్వామి ఓ వెంకటాచలపతి, నీ వైభవాన్ని చూసి తరించే ఈ భక్తజనుడు బ్రహ్మానందభరితులై నీకు జోతలిడుతున్నారు. తన శీతల కిరణాలతో ఔషధీ లతలను పెంచి మానవాళికి మహోపకారం చేస్తున్న చంద్రుడు తన చల్లని కరుణాదృక్కులతో ఆనంద నిలయ నివాసుడైన స్వామివారికి ప్రభగా మారడం సమ్మోహనకరమైన దృశ్యం సకల భక్త జనావళికి ఆనందదాయకం. కలువ ప్రియుడైన చంద్రుడు కమలప్రియుడైన శ్రీనివాసునికి ప్రభగా మారి స్వామి శోభను ద్వినీకృతం చేస్తున్నాడు. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. స్వామి దర్శనం కాగానే భక్తజనుల హృదయ కమలాలు వికసిస్తాయి. ఆనంద పారవశ్యంతో మలయప్పను కీర్తిస్తాయి. మలయప్ప స్వామికి మంగళహారతి. సమస్త మహీమండలాధీశుడవైన ఓ దేవదేవా, నిత్య పాపకర్మలతో కలుషితమైన మా హృదయ స్థానంలో భక్తి అనే కర్పూరాన్ని వెలిగించి ఆ జ్యోతిలో మా కర్మలను తొలగించి మాపై సదా నీ దయాకరుణలను ప్రసాదించమని వేడుకుంటూ తిరుమల ప్రభునికి నీరాజనాలిస్తున్నారు. శ్రీ శ్రీనివాసం చరణం శరణం ప్రపద్యే.
రథోత్సవం. నానాలంకార భూషితమై వింత శోభను సంతరించుకున్న రథముపై వెంకటపతి తిరువీధులను పావనం చేస్తున్నారు. వింత కాంతులను వెదజల్లుతున్న కుండలాలు, ప్రకృతి ప్రసాదించిన సకల వర్ణాల సుమాల మాలలు, రథాగ్రభాగాన ధవళ కాంతులను వెదజల్లే శ్వేతఛత్రము, రౌద్రంగా దర్శనమిస్తున్న మృగరాజ ప్రతిమలు, రథం చుట్టూ పచ్చటి పత్రాలు అందాన్ని ఉలకబోస్తూ చిరుగాలికి తలలు ఊపుతున్న అరటి తోరణాలు, పరమాత్మస్వరూపులైన చిన్నారులను ఆకట్టుకునే బొమ్మలు శ్రీవారి రథానికి మరింత వన్నె తెచ్చాయి. ఇన్ని రోజులు అర్చక స్వాములు సిబ్బందికి మాత్రమే శ్రీవారికి చేసే భాగ్యం లభించింది. కానీ నేడు రథోత్సవ వేళ ప్రతి భక్తునికి శ్రీవారి సేవ చేసుకునే ఈ మహత్తర అవకాశం లభించింది. అందువల్లే నేడు భక్తులు విశేష సంఖ్యలో శ్రీవారి సన్నిధిలో ఎంతో ఆతృతతో, అపూర్వ భక్తి ప్రపత్తులతో, ఆధ్యాత్మిక చింతనతో స్వామి సేవ చేసి తరించాలని రథాన్ని ముందుకు లాగుతున్నారు. గోవిందా గోవిందా అనే నామస్మరణతో తిరుమల పురవీధులు ప్రతిధ్వనిస్తున్నాయి. శేషవాహన సేవా శేషాద్రివాసునికి శేషవాహన సేవ కంసవైరికి జరుగు హంసవాహన సేవ కంసవైరికి జరుగు హంసవాహన సేవ చంద్రకాంతుల దొరకు చంద్రప్రభల సేవ చంద్రకాంతుల దొరకు చంద్రప్రభల సేవ అంజనాద్రీసునికి హనుమంత సేవ గరుడ వాహన సేవ గరుడాద్రివాసునికి గరుడ వాహన సేవ విశ్వరూపునికిదే అశ్వవాహన సేవ
అశ్వవాహనం. అశ్వారూఢుడైన స్వామివారిలో అపరిమితమైన పరాక్రమము, శౌర్యము, స్థైర్యము, ధైర్యము, ఓజస్సు, తుష్టి, అలంకార పుష్టి మొదలైన అనేక గుణములు తేజరిల్లుతున్నవి. ఇవి రాజలక్షణాలు. రాజులకు మృగయా వినోదము సహజం. అందుకే నేడు ఈ పట్టణపు రాజు అశ్వవాహనంపై తిరుమల పురవీధులలో దర్శనమిస్తున్నారు. అశ్వము వేగానికి ప్రతీక. అశ్వవేగాన్ని నిరోధించగలిగేది కళ్ళెము మాత్రమే. మనస్సనే గుర్రము తీసే పరుగులను ఆధ్యాత్మిక చింతన అనే కళ్ళెముతో నిర్దేశించవచ్చు. గుర్రము వేగంగా పరుగు తీయనప్పుడు సమస్తము ఎంత వేగంగా వెనుకకు వెళ్ళినట్లు కనిపించునో అంతే వేగంగా భక్తులను అనుగ్రహిస్తూ సకల కోరికలను తీరుస్తానని చాటి చెబుతున్నాడు అశ్వారూఢుడైన తిరుమల వెంకటపతి. తను మనస్సు తన్మయత్వం చెందే భక్తిభావంతో ఆబాల గోపాలము కదలి స్వామి ముంగిట సాగిలపడి మొక్కుకుంటున్నది. చతుర్మాడ వీధులలో నిలువెత్తుగా దర్శనమిస్తూ ఆనందింపజేస్తూ అనుగ్రహిస్తూ అశ్వవాహనంపై ఊరేగుతున్నాడు ఆపద మృక్కులవాడు. ప్రామాణికమైన ఆధ్యాత్మిక చింతనతో సన్మార్గాన్ని ఎంచుకున్నట్లయితే ఆందోళన నుండి, కష్టాల నుండి, బాధల నుండి విముక్తులై పరిశుద్ధమైన నిరంతరమైన ఆనందమయమైన జీవితం గడపవచ్చని స్వామి ఉపదేశిస్తున్నారు.
పల్లకీ ఉత్సవం. మాతరం పునః పితరం చ ప్రయన్సువః. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున చక్రస్నానానికి ముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని విశ్వక్సేనుల వారి పర్యవేక్షణలో 4 మాడవీధులలోనూ ఊరేగిస్తున్నారు. సుకల్పమగ్నే దత్తవ పునశ్చోద్దీపయామసి యత్తే మన్యుపరోత్తస్య పృథివీమనుదత్వసే. ఆదిత్యా విశ్వే తద్దేవా వసవశ్చ సమాభరన్. మేదినీ దేవి వసుంధరా స్యాత్ వసుధా దేవి వాసవీ. బ్రహ్మవర్చస పితॄణాం శ్రోత్రం చక్షుర్మనః. దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసోదరీ. రసనే సత్యాయనే సీత సముద్రవతీ సావిత్రీ హనో దేవీ మహ్యగీ. మహోదరణీ మహోవ్యధిష్ఠా శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ. ఇంద్రపత్నీ వ్యాపినీ సురసరిలిఖా వాయుపరీ జలశయనీర్శ్రియందారాయ సత్యంతో పరిమేదిని. సోపరిదత్తంగాయ విష్ణుపత్నీం మహీం దేవీం మాధవీం మాధవప్రియాం. లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభాం. ఓం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. ఓం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్యాముపశృణోమి వాచం. మహీం దేవీం విష్ణుపత్నీమచూర్యాం ప్రతీచీమేనాగం అభిషాయజామః. త్రేధా విష్ణురురుగాయో విచక్రమే. మహీం దివం పృథివీమంతరిక్షం తచ్రోణయితి శవయిచ్యమానా. చక్రస్నానం. యజమానాయ గృణ్వతి. శ్రీ స్వామివారికి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున ఉదయమున శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్వామి పుష్కరిణిలో శ్రీ వరాహ నరసింహస్వామి వారి సన్నిధిలో సుదర్శన ఆళ్వారు వారికి జరిగే ఈ చక్రస్నానం అత్యంత ప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. బృహస్పతిర్మాతరిస్యోతవాయుస్సంతు బాణావత అభినో గృణంతు. ఇష్టంబో దివో తరుణ పృథివ్యా అస్యేషానా జగతో విష్ణుపత్నీ. సప్రద సభాం మే గోపాయ ये च सभ्या सभासदः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासता. अहे बुद्धियमन्त्रं मे गोपाय यमृषयच्चैरिता विदुः. ऋचः सामानि यजुगुंषि साहित्यैरमृता सदा. सन्नो मित्रः संवरुणः सन्नो भवद्वर्यमा. सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुरुक्रमः. नमो ब्रह्मणे नमस्ते वायो
त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्तिः 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 सन्नो मित्रः संवरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मवादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मामावीत् तद्भक्तारमावीत् आवेन्माम् आवीद्भक्तारम् ॐ शान्तिः 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 नमो वाचे याचोदिताया चानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपतिभ्यो मामृषय मन्त्रकृतो मन्त्रपतयः परा दुर्माहमृषेन् मन्त्रकृतो मन्त्रपतीन् परातां वैश्वदेवी वाचमुद्यासगुं शिवामतस्तान् जुष्टान् देवेभ्यः शर्ममेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मा अहमिदमुपस्तरणमुपस्तृणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापानो मृत्योर्मापातं प्राणापानौ मामाशिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासगुं शुश्रूषेण्यां मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरोऽनुमदन्तु ॐ शान्तिः 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 तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् सन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 सन्नो वातः पवतां मातरिश्वासन्नस्तपतु सूर्यः अहानि सम्भवन्तु नः सगुं रात्रिप्रतिदीयताम् समुषाणां व्यच्छतु समादित्य उदेतु नः शिवा नः सन्तमा भव सुमृळीका सरस्वती
मादेव्योमसन्दृशि इडायैवास्त्वशिवास्तु मद्वास्तु मन्तो भूयास्ममावास्तु तिस्मह्यवास्तु स भूयाद्यो अस्मान् वेष्टियं च भयं विस्मः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्ममा प्रतिष्ठाया प्रतिष्ठः स भूयाद्यो अस्मान् वेष्टियं च भयं विस्मः आवातवाहि भेषजं विवातवाहि यद्रवः त्वगुम्मि विश्वभेषजो देवानां दूतयीयसे द्वाविमौ वातौ वात आसिन्धोरापरापतः दक्षं मे अन्य आवातु परान्यो वातु यद्रवः यददो वादते गृहे मृतस्य निगर्हितः ततो न देहि जीवसे ततो न देहि भेषजम् ततो न आवहवात आवातु भेषजम् शम्भोर्मयो पूर्णो घृते प्रण आयोगुंसितारिषत् इन्द्रस्य गृहोऽसि तन्वा प्रपद्ये सहृस्सा स्वः सहयन्मे अस्ति तेन भूप्रपद्ये भुवप्रपद्ये सुवप्रपद्ये भूर्भुवत्सुवप्रपद्ये वायुं प्रपद्येनार्तां देवतां प्रपद्ये स्मानमागणं प्रपद्ये प्रजापतेर्ब्रह्मघोषं ब्रह्म प्रपद्यवों प्रपद्ये अन्तरिक्षं अपूर्वन्तरं बृहदग्नयः पर्वताश्च यावाता स्वस्त्या स्वस्तिमान्तया स्वस्त्या स्वस्तिमानसानि प्राणापानौ मृत्योर्मापादं प्राणापानौ मामाहासिष्ठं मयि मेतां मयि प्रजां मय्यग्निस्तेजो ददातु मयि मेतां मयि प्रजां मय्यिन्द्र इन्द्रियं ददातु मयि मेतां मयि प्रजां मयि सूर्यो प्राजो ददातु द्विभिरद्विभिः परिपातमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः तन्नो मित्रो वरुणो मामहन्तामदितिः सिन्धुपृथिवीमुदद्योः कयानश्चित्र आभुवदोते सदा वृतः सखा कया सचिष्टया वृता कस्त्वा सत्यो मदानां मगम्मिष्टो मत्सदन्तसः दृढाचिदारुजेवसु अवेषु नः सखीनामभिता जरितॄणां सदम्बवास्योतिभिः वयत्सु पर्णावुपसेतुरिन्द्रं ఈ చక్రస్నాన సమయమున స్వామి పుష్కరిణిలో స్నానమాచరించినచో సకల పాపములు నశించునని భక్తుల నమ్మకం. అందుకే ఆనందడోలికల ఊగుపోతూ అశేష భక్త జనావళి ఈ చక్రస్నాన సమయమున పుష్కరిణిలో తీర్థమాడుతున్నారు. ఆ భగవంతుని కృపను పొందుతున్నారు. గోవింద 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 గోవింద. अवोयाचामि भेषजम् सुमित्रा न आपवोषधयः सन्तु दुर्मित्रास्तस्मै भूयासुर्यो अस्मान् वेष्टियं च भयं विष्मः अपोहिष्टामयो भुवस्तानभूर्जे ददातन महेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जिन्वथा ध्वज अवरोहण जनयता जनः
पृथिवी शान्ता साग्निना शान्ता सा मे शान्ता शुचगुं समयतो अंतरिक्षगुं शान्तं బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచకంగా గరుడ కేతనమై గగన తలమునకేగిన గరుడ నారాయణుడు ఈ బ్రహ్మోత్సవ సంరంభాన్ని నిరాటంకంగా జరిగే విధంగా పర్యవేక్షించి విశ్వక్సేనుల వారి అనుజ్ఞతో సకల దేవతలను మునిజన గణాలను వారి వారి నిజస్థానములు అలంకరించినట్లుగా అనుగ్రహించి తన యథాస్థానానికి వేంచేస్తారు. గరుడ కేతనాన్ని అవరోహించడమే ఈ ధ్వజ అవరోహణం. शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरापः ఇదే ఈ బ్రహ్మోత్సవాలకు స్వస్తి వాక్యం. शान्तिर्गौ शान्तिरजा शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः तयाः गुं शान्त्या सर्वशान्त्या मह्यं द्विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः एहस्रीश्च ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मूर्तिष्ठन्तमनोत्तिष्ठन्तु मामागुश्रीश्च ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामाहाशिषुः उदायुषा स्वायुषो दोषदीनागुं रसेनोत्पर्जन्यस्य शुष्मेणोदस्ताममृतागुम् अनु तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुश्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं नन्दाम शरदशतं मोदाम शरदशतं भवाम शरदशतगुं शृणवाम शरदशतं बभ्रवाम शरदशतमजीधास्याम शरदशतं जोक्च सूर्यं दृशे यौदकान्महतोर्नवान् विप्राजमानः शरीरस्य मध्याः समावृषभो लोहिताक्षः सूर्यो विपश्यन्मनसा पुनातो ब्रह्मणश्चोदन्यसि ब्रह्मण आनीस्तो ब्रह्मण आपपनमसि दारितेयं पृथिवी ब्रह्मणा मयि दारितमेनेन महदन्तरिक्षं दिवं दादार पृथिवी गुं सदेवाल्यदहं वेद तदहं दारयाणि मामद्वेदो दिविस्रजत् मेधामनीषे माविशतागुं समीची भूतस्य भव्यस्यावरुध्यै सर्वमायुरयाणि सर्वमायुरयाणि आविर्गेर्भिर्यततो नभो नमाप्यायय हरिवो वर्धमानः यदा स्तोत्रेभ्यो मयि गोत्रारुजाधिभूयिष्ठवाजो अतते स्याम ब्रह्म प्रवादिष्मतन्नो माहासीत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ हरिः ॐ योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् वसुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् वसुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति यो अग्निरायतनं वेद गोविन्द 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 एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति